రాకి రాకి నా కవ్వసాకి నీకే గురి పెడుతుందే ఈ కన్నెత తాకి నీ ఇల్లు బంగారం కాను పవర్ బై విజయలక్ష్మి డియర్ మినపగుళ్ళు వైభవ్ జ్యువెలర్స్ అండ్ ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్. సో ఇవాళ గోల్డ్ రష్ లో బంగారం గెలుచుకోవడానికి వచ్చిన ఆ ముగ్గురు ముద్దుగుమ్మల్ని పిలిచేద్దామా? ప్లీజ్ వెల్కమ్ దెమ్. Hey, welcome to the party. Hey, come on, sweetie. Hey, kulla enjoyment, they man and duty. Hey, ripo mapokadu. Hey, putte malliradu. Hey, kalam taliyane lokam chutam colorful chikati dati. గేమ్ మొదలు పెట్టే ముందు ఈ రోజు స్పెషల్ ఏంటో తెలుసుకోవాలి కదా. సో మనం మన తోబుట్టువులతోనే కాకుండా రక్త సంబంధం మనం రక్తం దానం చేసిన వాళ్ళతో కూడా ఉంటుంది. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు రెడ్ క్రాస్ స్థాపించిన రోజు. ఎంతో మందికి అసలు బ్లడ్ డొనేట్ చేయడం అనేది, రక్తదానం అనేది ఎంత ఇంపార్టెంటో ఫస్ట్ ఎవర్ టైం ఆ ఇంపార్టెన్స్ చెప్పిన రెడ్ క్రాస్ స్థాపించిన రోజు ఇదే రోజు. ఓకే, సో ఒకప్పుడు అందరికి మండే బ్లూస్ ఉండేవి. మండే బ్లూస్ అంటే తెలుసు కదా, సండే హ్యాపీగా వీకెండ్ ఎంజాయ్ చేసిన తర్వాత మండే పనికి వెళ్ళాలి అనేది, ఆ మండే అనే ఫీవర్ ఒక టెన్షన్ అందరికీ ఉంటుంది. బట్ గోల్డ్ రష్ స్టార్ట్ అయినప్పటి నుంచి మండే ఫీవర్స్ అన్ని జాంతానాయి. ఎందుకంటే గోల్డ్ రష్ లో వీకెండ్ లక్ష్మి ఎవరో మండే నేను అనౌన్స్ చేస్తా కాబట్టి. సో పోయిన వారం వీకెండ్ లక్ష్ములు ఎవరంటే కంగ్రాచులేషన్స్. సో ఇంట్రొడక్షన్స్ తీసుకుందాం. హలో అన్సూయ. హాయ్, నా పేరు శ్రవంతి. నేను ఒక డాక్టర్, డెంటల్ డాక్టర్. నీ స్మైల్ ని కావ్ చేస్తాను. అండ్ నేను గుంటూరు నుంచి వచ్చాను. మీరు డాక్టరా? చదువుతున్నారా ప్రాక్టీసా? అయిపోయింది, ఇంటర్న్షిప్ చేస్తున్నా. వామ్మో, డాక్టర్ శ్రవంతి. Yes. అసలు అనిపించట్లేదు తెలుసా? నువ్వు అనిపిస్తున్నావా నీకు ఇంత ఏజ్ ఇంత ఉందంటే? నేనేదో తప్పదు కాబట్టి, కానీ మీరు మాత్రం అసలు టూ మచ్ అసలు. సో మీకు పెళ్ళవలేదు ఇంకా? లేదు. ఫుల్ డిమాండ్, అసలు తగ్గదు అసలు. ఓకే, ఆల్ ది వే బెస్ట్. థ్యాంక్ యూ. తర్వాత లక్ష్మి పేరేమిటి? హాయ్ అను. హాయ్, దిస్ ఇస్ సుష్మా. ఫార్మసీ చేస్తున్నాను. నేను నల్గొండ నుంచి వచ్చాను అనమాట. ఓకే, ఈవిడ ప్రిస్క్రిప్షన్ ఇస్తే మీరు మందులు ఇస్తారనమాట. తను రాస్తే నేను తీస్తాను. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. తర్వాత లక్ష్మి పేరేమిటి? హాయ్ అక్క, హాయ్, నా పేరు మానస. నేను బీ ఫార్మసీ చదువుతున్నాను. బీ ఫార్మసీ తర్వాత ఎం ఫార్మసీ తర్వాత డాక్టర్. Yeah. సూపర్. అసలు ఎక్కడి నుంచి? బేగం బజార్. బేగం బజార్, హైదరాబాద్. Yeah. సూపర్ సూపర్. ఆల్ ది వే బెస్ట్ మాన్సా. థ్యాంక్ యూ. మన ఆరోగ్యమే మహాభాగ్యం చేసేవాళ్ళు వచ్చారు. సో ఆరోగ్యం మీరు చూసుకోండి, మహాభాగ్యం చేయడానికి ఈ రోజు నేను ప్రయత్నిస్తాను. బంగారం గెలుచుకోండి. 27 గ్రాముల బంగారం ఉంది. ఓకే, అండ్ మిగతా 6 గ్రాములు మన ఇంట్లో కూర్చుని ఆడుతున్న లక్ష్మి కోసం. ఓకే, సో నేను అడగబోయే ప్రశ్న ఏమిటంటే, మీకే గనక సడన్ గా మాయమైపోయే వరం దొరికింది అనుకోండి, ఫస్ట్ మీరు చేసే పని ఏంటి? నేను ప్రభాస్ మనసులోకి వెళ్ళి దాచుకున్నాను. బాగా ఫాస్ట్ గా ఉంది. ఫస్ట్ ఛాన్స్ వస్తే ప్రభాస్ మనసులోకి వెళ్ళిపోయి దూరిపోతే దాచుకుంటా. అవునా సుష్మా? యా. అంత ఇష్టమా? నీ మనసులో కూడా. ఏమి ఇష్టం ప్రభాస్ లో? హైట్ ఉంటే చాలా.
హ్యాండ్సమ్ ఉంటారు కదా. సో నైస్ నైస్, మంచి చాయిస్. ప్రభాస్ కాకపోయినా ప్రభాస్ లాంటి వాడన్నా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, మనం స్టార్ట్ చేద్దామా? Yes. ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. Thank you. లెట్స్ స్టార్ట్ ద ఫస్ట్ రౌండ్. పాటకి ప్రాణం పల్లవి అయితే మరి చరణం తన బాడీ. ఎగ్జాక్ట్లీ. ఈరోజు ఫస్ట్ రౌండ్ లో మనం చేంజెస్ చేస్తున్నాము. ఈ రోజు నుంచి ఒక్కటే పల్లవి, ఒకటే ఛాన్స్. ఆ ఒక్క పల్లవి కోసమే 2 గ్రాముల బంగారం మీరు గెలుచుకోవచ్చు. ఓకే, కానీ మిగతా రూల్స్ యాజ్ ఇట్ ఈస్. అన్ని ఖాళీలు పూరిస్తేనే 2 గ్రాముల బంగారం గెలుస్తే మీవి, లేకపోతే బ్యాలెన్స్ డ్రాప్ బాక్స్. ఓకేనా? ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. ఫస్ట్ డాక్టర్ శ్రావంతి మీకోసం పల్లవి ఆన్ స్క్రీన్. నిన్ను చూడగానే నాకేదో అయిపోయింది. పాడాలి కదా. నిన్ను చూడగానే నాకేదో అయ్యిందే, ఉన్నట్టుండి ప్రాణం పై పైకే నీ వైపే వెళ్ళింది లాగిందే. ఎప్పుడైతే ఇలా కనిపించావు, ఎలా? ఇలా అక్కడ ఇలా అని ఆల్రెడీ చెప్పారు, మధ్యలో ఎలా? ఎప్పుడైతే డాష్ లా కనిపించావో ఇలా. నువ్వు ఇలా కనిపించావు. ఓకే, సో మీరు చెప్పిన దాని ప్రకారం టైం అప్ అయిపోయింది. అయ్యిందే నీ వైపే నువ్వు. ఓకే, సో చూద్దాం రైట్ ఆ రాంగ్. చూసే ముందు ప్యారడీ చేసేద్దాం. మళ్ళీ రైట్ అయిపోతే మీరు నాకు హ్యాండ్ ఇస్తే సో మనం ప్యారడీ చేసేద్దాం. ఫస్ట్ ఈ వర్డ్స్ లో బురద అని పెట్టి పాడండి. బురదాను. బురద. అయ్యో, నిన్ను ఎదురుగా పెట్టుకొని అక్కడ బురద అని ఎలా పాడను? పర్లేదు, నన్ను చూడకుండా దాని చూసి పాడు. నిన్ను చూడగానే నాకేదో బురద, ఉన్నట్టుండి ప్రాణం మళ్ళీ బురద. బురద వైపే లాగిందే. ఎప్పుడైతే బురదలా కనిపించావు. ఓకే, ప్యారడీ కన్నా అసలు పాటే బాగా పాడారు మీరు. మరి రైట్ ఆన్సర్స్ ఏంటో చూద్దామా? సూపర్ శ్రావంతి, వచ్చింది. ఒక ఆట ఆడేస్తే నీ బంగారం నీదే. ఓకే ఓకే. మ్యూజిక్. నిన్ను చూడగానే నాకేదో అయ్యిందే, ఉన్నట్టుండి ప్రాణం నీ వైపే లాగిందే. నిన్ను చూడగానే నాకేదో అయ్యిందే, ఉన్నట్టుండి ప్రాణం నీ వైపే లాగిందే. ఎప్పుడైతే నువ్వలా కనిపించావో ఇలా, మొదలైంది ఈ గుండెలో రగోలా. ఎదురుగా నువ్వేలే, వెనక నా నువ్వేలే, పక్కన నువ్వేలే. నెక్స్ట్ సుష్మా. యా. సిద్ధమా? ఆల్ ది బెస్ట్. మీకోసం పల్లవి ఆన్ స్క్రీన్. సూపర్ ఈజీ. గాజు వాక పిల్ల మేం గాజులో లంగాదా, నీ చెయ్యి చాపలేదా మా గాజు తొడగలేదా. గాజు వాకే పిల్ల మేము, గాజులోలమే పిల్ల మేము. గాజు గాజు వాకే పిల్ల మాది, గాజులోలమే పిల్ల మేము. సెకండ్ లైన్ మింగేశారు. సెకండ్ లైన్ తో పాడండి. గాజు వాక పిల్ల మేం గాజులో లంగాదా, గాజు వాక పిల్ల మేం గాజులో లంగాదా, గాజు వాక పిల్ల మేం గాజులో లంగాదా. నీ చెయ్యి చాపలేదా, మీ చెయ్యి చాపలేదా మా గాజు తొడగలేదా. గాజు వాకే పిల్ల మాది, గాజులోలమే పిల్ల మేము. ఐ థింక్ యూర్ రైట్. ఇదే పాట విని మన స్కూల్లో బాగా యాన్యువల్ డే లో డాన్స్ చేసి పెరిగాం కాబట్టి ఈ పాట రాంగ్ కాదనుకుంటా. టైం పెద్దగా పట్టించుకోనక్కర్లేదు. సో రైట్ ఆన్సర్స్ ఏంటో చూసేద్దామా? ముందు ప్యారడీ టైం. సో ఈ ఖాళీల్లో బొంగరం. సో మీరు ఆ బొంగరం పెట్టి పాడాలి. గాజు వాక పిల్ల మేం బొంగరం కాదా, నీ చెయ్యి చాపలేదా మా బొంగరం తొడగలేదా. గాజు వాకే పిల్ల బొంగరం, గాజులోలమే పిల్ల మేము. ఓకే, అలా అలా ఉంది కదా. ఓకే, అప్పుడప్పుడు కొన్ని పాటలు అలాగే ఉంటాయి, ఏం పెట్టినా సింక్ అవ్వదు. సింక్ అవ్వకపోయినా మనం సింక్ అంత చేసేయాలి. ఇది కొంచెం అంతలా బాగా రాలేదు కాబట్టి డాన్స్ బాగా వస్తుందని నా అభిప్రాయం. ఏమంటావు? ఓకే, సూపర్. మ్యూజిక్. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఏ ఉందరా అది వేసుకోరా 1 2 ఇదిగో పాట 4. గాజు ఆక పిల్ల మేం గాజులో లంగాదా, గాజు
గాజువాక పిల్ల మేం గాజులోళ్ళం కాదా గాజువాక పిల్ల మేం గాజులోళ్ళం కాదా నీ చెయ్యి సాపలేదా నీ చెయ్యి సాపలేదా మా గాజు తొడగలేదా గాజువాకే పిల్ల మాది గాజులోళ్ళమే పిల్ల మేము గాజువాకే పిల్ల మాది గాజులోళ్ళమే పిల్ల మేము సూపర్. డాక్టర్ శాంతి అలాగే సుష్మా కూడా ఇద్దరు చక్కగా వాళ్ళ 2 గ్రాముల బంగారం గెలిచేసుకున్నారు. మాన్సా నీచానే ఇప్పుడు నువ్వు కూడా గెలిచేసుకుంటే సూపర్ గా ఉంటుంది. ఆల్ ది బెస్ట్ మాన్సా. Thank you. నీకోసం పల్లవి ఆన్ స్క్రీన్. ఇగో ఇది రాత్రైనా పడుకోలేదు, పడుకున్నా నిద్రే రాదు, నిద్ర వస్తే కల్లే కల్లో, కల్లో నా నువ్వే నువ్వు, జుమ్ జుమ్ మాయా, జుమ్ జుమ్ మాయా, ఆహా ప్రేమిస్తేనే ఎంతటి హాయా. ఐ థింక్ యూర్ రైట్. చూస్తున్నావా రైట్ ఆన్సర్స్? Obviously. రైట్ ఆన్సర్స్ ప్లీజ్. సూపర్. అబ్బా భలే కలిసి వచ్చిందమ్మా మీకు గేమ్ చేంజ్ చేస్తే ఇలా. దీంట్లో ప్యారడీ ఏం చేద్దాం? ఇందులోనే ఉన్నది పెట్టేద్దాం. జుమ్ జుమ్. మీరు వాడని ట్రై చేయండి. రాత్రైనా పడుకోలేను, పడుకున్నా జుమ్ జుమ్ రాదు, నిద్ర వస్తే కలలే కలలు, జుమ్ జుమ్ లో నువ్వే నువ్వు, జుమ్ జుమ్ మాయా, జుమ్ జుమ్ మాయా, జుమ్ జుమ్ చేసే ఇంతటి హాయా. ఎంత బాగా చేశారు. వీళ్ళ కొంచెం చప్పట్లు, నువ్వు డాన్స్ చేశాక చప్పట్లు. మ్యూజిక్. రాత్రినా పడుకోలేను, పడుకున్నా నిద్రే రాదు, నిద్రొస్తే కలలే కలలు, కలలో నా నవ్వే నువ్వు, జుమ్ జుమ్ మాయా, జుమ్ జుమ్ మాయా, ప్రేమిస్తేనే ఇంతటి హాయా, జుమ్ జుమ్ మాయా, జుమ్ జుమ్ మాయా, ప్రేమిస్తేనే ఇంతటి హాయా. చుంచుమాయా చుంచుమాయా ప్రేమిస్తేనే ఇంతటి హాయా. వెరీ గుడ్. ముగ్గురికి 2 గ్రాముల బంగారం. డ్రా బాక్స్ లో 0. సూపర్. అసలు ఇలా చాలా తక్కువగా జరిగింది ఈ రౌండ్ లో. సో దీంతో మనం ఫస్ట్ రౌండ్ పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు మనం మచ్చకి చూసేద్దాం ఎవరి దగ్గర ఎంత బంగారం ఉందంటే. There you go. Congratulations. Let's now start the second round. నువ్వు నేను జంట, దీనికి క్యాప్షన్ లేదంట. బట్ ఈ ఆట అంతా ఈ బంగారం గెలుచుకోవాలంటే ఫస్ట్ నేను మీ ఐక్యూని టెస్ట్ చేయాలనుకుంటున్నాను. క్రేజీగా నేను అడిగే ప్రశ్న ఏమిటంటే, ఏనుగు స్విమ్మింగ్ పూల్లో దూకితే బయటికి ఎలా వస్తుంది? తడిచొస్తుంది. క్వశ్చన్ పూర్తి కాకుండానే, అందుకే ఈ డాక్టర్లు ఈ మెడిసిన్ చదివే వాళ్ళతో చాలా దూరంగా ఉండదు. ఓకే రైట్ ఆన్సర్. ఇంకో క్వశ్చన్. సముద్రానికి మహాసముద్రానికి తేడా ఏంటి? సముద్రంలో సముద్రమే, మహాసముద్రంలో మహా అనేవాడు ఎక్స్ట్రా ఉంది అంతే. ఓ మై గాడ్ సూపర్. అసలు సముద్రం అంటే అబ్బాయి, మహా అంటే అమ్మాయి. సముద్రం వాళ్ళ డాడీ మహాసముద్రం, రాజు మహారాజు అంటారు కదా, ఆ కాన్సెప్ట్. వావ్ మ్యాన్, అసలు క్రేజీ. అలాగే ఏనుగుకి కూడా చెప్పండి చూద్దాం తడిసి వస్తుందని. ఏనుగు స్విమ్మింగ్ పూల్ లో పడితే ఏనుగులాగే వస్తుంది, మారేదని లేదుగా. నేను అన్సర్ అయిపోద్ది అనుకున్నా. సూపర్ సూపర్. నెక్స్ట్ మీరు. సిగ్గు కదా ఏనుగుకి, టవల్ కట్టుకొని బయటకు వస్తుంది. అయ్య బాబా సిగ్గే. సూపర్ అసలు. భలే ఉంది మీ ఆన్సర్స్ ఈరోజు. సూపర్ సూపర్. సో ఇంతే జోష్తో మనం స్టార్ట్ చేసేద్దాం ఈ రౌండ్ అంతే. ఫస్ట్ డాక్టర్ శాంతి కమాన్. ఆల్ ది బెస్ట్ శాంతి. థ్యాంక్ యూ. మీకోసం ఓపెన్. Now deep as I está,
మ్యూజిక్ చాలా టైం ఉంది. ఓకే, సో టైం అప్ అయిపోయే ముందే మీరు చెప్పేశారు క్రాస్ చెకింగ్ కూడా అయిపోయింది, ఇంకా బోల్డంత టైం ఉంది. అసలు మీకు సినిమా చూడడానికి టైం ఎలా దొరికిందా? డాక్టర్స్ నైఫ్సే కాదు యూజ్ చేసేది, నైఫ్ లానే ఉంటుంది, కత్తి. మరి అసలు ఆ డౌటే లేదు, కానీ మీకు టైం ఎలా దొరుకుతుందని నాకు అర్థం కావట్లేదు. బోల్డ్ చదువుకోవాలి కదా మెడిసిన్. బ్యాలెన్సింగ్ బాగుందమ్మా, నాకు బ్యాలెన్సింగ్ కోసం మీ దగ్గర క్లాసెస్ రావాలి. ఓకే చెప్పండి, మీరు ఎందుకు ఎలా చేశారు? ఊసర్ వల్లి హీరోయిన్ తమన్నా, రైట్ ఆన్సర్. నెక్స్ట్ కందిరిగా హీరోయిన్ హన్సిక, ఓకే వన్ ఆఫ్ ద హీరోయిన్, రైట్ ఆన్సర్. నూతిలో కప్పలు రాజేంద్ర ప్రసాద్, రైట్ ఆన్సర్. 4 ఈగా సమంత హీరోయిన్, సూపర్. చిరుత నేహా శర్మ. అస్సలు కత్తి కసాయి నేను చెప్పింది చెప్పినట్టు చేసే వాళ్ళు నాకు చాలా ఇష్టం. 3 గ్రాములు 3 గ్రాములు. చారి గల్లంతయిందే తీరా చూస్తే ఓకే, సో మీరందరూ బైపీసీ వాళ్ళు, కానీ ఎంపీసీ క్వశ్చన్ అడగనా? 11,11,11లో ఎన్ని ఒకట్లు ఉన్నాయి? 4 ఒకట్లు, ఆ? ఒకటి ఉంది. తప్పు. అసలు ఒకటే లేదు. 11 11 11. నేను చెప్పనా? అన్ని నించొనే ఉన్నాయి, పడుకొని లేదు. రైట్ క్వశ్చన్. దీపిక పడుకునే దీపిక కాదు. అలానే ఉంది. 11,1111 అనే అసలు ఆ సంఖ్య ఉండదు. బికాస్ 11,000లోనే 11 ఉంది, 100లో రాదు 11. ఓ అసలు అందుకనే నువ్వు కూడా ఎప్పుడైనా సరే డాక్టర్స్ ముందు యాంకర్స్ బెస్ట్ అని ఇలా ప్రూవ్ చేసుకున్నావు. అబ్బా అలా ఏం లేదు. కానీ ఇప్పుడు సుష్మా, మిమ్మల్ని లవ్ చేయాలి అంటే మీరు కత్తికసాట్లా ఆడేసి 3 గ్రాముల బంగారం గెలిచేసుకోవాలి. వచ్చేయండి. ఆల్ ది బెస్ట్. ఓపెన్. కోనసీమ పూన నీ కాడుందే శానా జారి పడ్డానమ్మో నీ అందంలోనా రాయలసీమలైనా రైరయ్యందిలోన నిలువెల్ల మంచి పారేసావు ప్రేమల్లోన. నీ సోకేసిన కాసి అది గుండె చిలకేసి నా దిల్లు ఒళ్ళు భల్లనిపించావురా మోగించేసి నీతో వెంటే ఉంటా సెంటిమెంటర్గా పెళ్ళేకుండా నీకే ఇస్తానంట అందాలన్నీ దాచుకోకుండా. రాజా లేడి తాజా పౌడి బాజా లేడి నీతో ఆటే ఆడి ఓడి జోడి అవుతానమ్మాడి టైమ్ అప్. విజయదశమి వేదిక. ఓకే రైట్ ఆన్సర్. నంబర్ 2 పూనం బాజ్వా. ఎక్కడ పెట్టారు? వేడుక. రైట్ ఆన్సర్. హైవే. హైవే మీద హైవేలో ప్రయాణం చేస్తాం కాబట్టి అది రాంగ్. ఆది తారక్. సో ఆదిలో హీరో తారక్కే, ఎన్టీఆర్. కాకపోతే చింతకాయల రవికి సాయి కుమార్ గారికి సంబంధం లేదు కాబట్టి ఆది సాయి కుమార్ గారి అబ్బాయి పేరు. సో చింతకాయల రవిలో ఈ బల్లె బల్లె పాటలో తారక్ గెస్ట్ అపియరెన్స్ ఇచ్చారు. సో అలా ఆ 3 పోయాయి యాక్చువల్లీ. సో అప్ టు 3 మీరు 2 మ్యాచెస్ చేశారు. 3 వరకు చేస్తే గ్రామ్ బంగారం మీకు, బ్యాలెన్స్ 2. కంగ్రాచులేషన్స్ టు డాప్ బాక్స్ కూడా. ఓకే, సో నెక్స్ట్ మాన్సా ఆడే ముందు మీరు మమ్మల్ని నవ్వించాలి. ఓకే, మీకు సిచ్యువేషన్ టాస్క్ ఏమిస్తున్నారంటే బేసిక్గా ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్లో షూటింగ్. అబ్బా డైరెక్టర్స్ అయినా యాక్టర్స్ అయినా వాళ్ళ స్టైల్స్ ఉంటాయి షూటింగ్స్లో. యాంకరింగ్ స్టైల్లో షూటింగ్ చేస్తే ఎలా ఉంటుంది చూపించాలి. ఓకే, ఇంట్రెస్టింగ్ మూమెంట్. కమ్ ఆన్. చెప్పండి డైరెక్టర్ గారు. మీకు ఒక షార్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలండి ఇప్పుడు. చెప్పండి. కొత్త హీరోయిన్ వచ్చింది తెలుసా మీకు ఆ విషయం? కొత్త హీరోయినా? ఎవరండి? ఆమె యాంకర్ అంట ఆల్రెడీ. సో ఇప్పుడు మీకోసం స్పెషల్ గా తీసుకొచ్చాం అనమాట. ఏంటండి మీరు యాంకర్లను పట్టుకొని మరి ఫిలిమ్స్ తీస్తున్నారు? మరి ఎలాగండి? ఇప్పుడు వచ్చేది అనసూయనే కదా? కాదండి, అనసూయ లాంటి అమ్మాయి. ఏమండి హీరోయిన్ గారు రండి. అబ్బా వచ్చేసింది. ఏంటి సెట్ లో ఏసీ తక్కువ ఉంది వాళ్ళ? హీరోయిన్ తనా? అవునండి. ఎందుకు ఏమైంది మీ ఇద్దరికి? ఇప్పుడు ఒక హీరోనా? ఒక నుంచో
ఒకసారి హీరోయిన్ కన్నా ఎందుకండి ఆ కుతుబ్ మినార్ తో నేను చేయలేను బాబు. కిస్ చేయాలంటే ఈఫిల్ టవర్ ఎక్కి మరి కిస్ చేయాలి తనది. వీళ్ళు పిచ్చేసాను. నన్ను హీరోయిన్ గా పెట్టి తీయాలంటే ఎవరికో బిభత్సంగా రాసి పెట్టుండాలి. సరే ముందు యాక్టింగ్ స్కిల్స్ చూడండి, తర్వాత చూద్దరు. మీరు జస్ట్ మేడం ని చూడక 2 days అవుతుంది. సో అలిగారు మీ మీద. చూడండి బుంగమూత కూడా పెట్టుకున్నారు. బుజ్జగించండి కొంచెం. 2 days అవుతుంది మిమ్మల్ని చూస్తే. ఇప్పుడు ఆ సీన్ అనమాట మనం చేసేది. సో ఎలా బుజ్జగిస్తారు? సో యాక్షన్ స్టార్ట్. ఇప్పుడు ఏమైందంటే హీరో గారు మీరు హీరోయిన్ బుజ్జగించాలి. చూడండి బొగ్గ మీద పెట్టారు. ఏంటండి మీరు యాంకరింగ్ లోకి వెళ్ళిపోయారు. నేను హీరోయిన్ సీన్ పండించండి. యాంకరింగ్ వినలేదు నా మాట. యాంకర్లనే పెట్టాలి. కాకపోతే అనసూయ పని చేద్దాము. అనసూయ గారిని పిలవనా పోనీ? నాకైతే ఓకేనా? ఓకే కమర్ అనసూయ గారు ప్లీజ్. యాక్షన్ స్టార్ట్. ఎక్కడ అను కనిపించట్లేదు అసలు. ఎక్కడ ఉంది బేబీ? ఇక్కడ ఉన్నావా? నాతో మాట్లాడదు. నేను బొమ్మ ముద్దు పెట్టా. మొన్న చాక్లెట్ తిన్నావు కదా, మళ్ళీ మూత ఏంటి? చాక్లెట్ కి నా మూతికి సంబంధం ఏంటి? అంటే మూత అంత అంటే అలా తిన్నావు కదా? అంటే 48 hours అంటే ఎన్ని మినిట్స్ కూడా నాకు తెలీదు. అన్ని రోజులు అంత టైం. అంటే ఈ బాధ అంతా నీకు చాక్లెట్ మిస్ అయిందనా లేదా నేను రాలని మిస్ అయ్యానా? 2 days నేను అసలు చాక్లెట్ నువ్వు లేకుండా ఎలా ఉంటావు అనుకున్నా. నా బాధను అర్థం చేసుకోవేంటి? నీకోసం నేను డైరెక్టర్ గారు షార్ట్ ఓకే సూపర్. అసలు సింగిల్ టేక్ సింగారి నేను. ఓకే సో సూపర్. థ్యాంక్ యూ. బాగా చేశారు. మొత్తానికి మీకు మ్యాటర్ అర్థమైంది కదా. టాలెంట్ ఉంటే స్మాల్ స్క్రీన్ ఏంటి, బిగ్ స్క్రీన్ ఏంటి. అగ్రీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సరే ఇప్పుడు మార్చా నువ్వే ఆడాలి. అవును పనిలో పడి ఇదే మర్చిపోయాం అసలు పనే. కమా అండ్ ఓపెన్. పోలీసు తెస్పరురో జోరుదారుతున్నదిరో చాకోబారు సోకులతోనే సంపేతాంతిరో. తుమ్ముదాము పిల్లోడే తుమ్మురేపుతున్నాడే కన్నులంటి చూపులతోనే గుండెను పెంచాడే. मेरे दिल लूट गया रे. చల్ 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 ఫుల్ డాష్ కరువే. అమ్మడు వండాలే ఫ్రూట్ సలాడే. కమరి విందిస్తా జా జా రే. ఓకే టైమ్ అప్. స్టార్టింగ్ గేమ్ నుంచి స్టార్ట్ చేద్దాం. గేమ్ వచ్చేసి విష్ణు, రైట్ ఆన్సర్. ఇలియానా వచ్చేసి ఆట వెరీ మూవీలో గుడ్ సూపర్ రైట్ ఆన్సర్. రామ్, దేవదాస్ హీరో. రామ్ నువ్వు కరెక్ట్ పెట్టావు. ఇక్కడ పెట్టింది చెప్పు. స్టార్టింగ్ లో కన్ఫ్యూజ్ అయ్యి రామ్ కి రామే పెట్టేసావు, కానీ రామ్ అనే సినిమాకి హీరో నితిన్. రైట్ ఆన్సర్. దేవదాస్ లో హీరో రామ్, సో రైట్ ఆన్సర్. అయ్యయ్యో 180 సినిమాకి హీరో సిద్ధార్థ్. సో 5 కి 5 రైట్ మ్యాచెస్. కంగ్రాచులేషన్స్ 3 grams. సో 3 grams గోల్డ్ ఇచ్చే ముందు ఓకే ఫస్ట్ టైం ఎర్రాన్ని కుర్రదాన్ని గోపాల చూపు మంది నీ చూపు నాకేలో. ఎర్రాన్ని కుర్రదాన్ని గోపాల చూపు మంది నీ చూపు నాకేలా. కోడి కోసం వచ్చావ గోపాల, దాన్ని బుట్ట కింద దాచాను గోపాల. పుట్టతేనే కావాల గోపాల, దాన్ని ముంతలోన ఉంచాను గోపాల. గోపాల గోపాల
రేపల్లె గోపాల 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 రేపల్లె గోపాల కొండంత సింగారం అందిస్తానియాల రేపల్లె గోపాల కోడి కోసం వచ్చావ గోపాల దాన్ని బుట్ట కింద దాచాను గోపాల పుట్టకేనే కావాల గోపాల దాన్ని ముంతలోన ఉంచాను గోపాల ఓకే సో నైస్ మాన్సా. మరి దీంతో మనం సెకండ్ రౌండ్ పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు ఎవరి దగ్గర ఎంత బంగారం ఉందో చూసేద్దాం. అండ్ డ్రాప్ బాక్స్ లో కేవలం 2 గ్రాములు మాత్రమే ఉంది. వెరీ గుడ్, చాలా చక్కగా ఆడుతున్నారు మీ ముగ్గురు. వెరీ గుడ్. అండ్ లెట్స్ స్టార్ట్ ద థర్డ్ రౌండ్. చూడు, ఒకవైపే చూడు, ఆపి చూడాలనుకోకు, నీ వల్ల కాదు. చూడు ఒకవైపే చూడు. ఓకే సో థర్డ్ రౌండ్ ఆట మొదలు పెట్టే ముందు ఒక క్వశ్చన్. మీరంటే ఇప్పుడు మెడిసిన్ చదువుతున్నారు, మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తున్నారు. మీరే గనక ప్రిన్సిపల్ ఒక స్కూల్కి హెడ్ అయ్యి ఉంటే ఎలాంటి రూల్స్ పెడతారు? ఐ వాంట్ నో ఫ్రమ్ శ్రావంతి. లేట్గా క్లాస్కి వచ్చే వాళ్ళకి అటెండెన్స్ వేయాలి, ఫస్ట్ రూల్ అది. అలా అయితే ఎవరన్నా క్లాస్కి టైంకి వస్తారా? లేట్గా వచ్చే వాళ్ళే బాగా చదువుతారు తెలుసా, ఎక్స్పీరియన్స్తో చెప్తాను, అర్థం చేసుకో. అబ్బో, మరి మీరు సుష్మా? మొబైల్స్ అలౌ చేస్తాను. అందరు ఫేస్బుక్ ట్విట్టర్లోనే చదువుకుంటారు, క్లాస్ ఏం వింటారు ఇంకా? ఓకే నెక్స్ట్ మాన్సా. అసలు క్లాసెస్ వినకుండా పాస్ అయ్యే వాళ్ళకి ఆస్కర్ లాంటి అవార్డ్స్ ఇవ్వాలి. ఇవ్వాలి నిజంగా. క్లాసెస్ అటెండ్ అవ్వకుండా ఫస్ట్ టైం కాపీ కొట్టి రాయొచ్చు. కాపీ అనట్లేదు కదా, అంటే మన టాలెంట్ కోసం చెప్తున్నాను. అసలు స్లో క్లాప్స్, అసలు టూ మచ్. ముగ్గురు బాగాలే ఉన్నారు, అందుకే మీరు ప్రిన్సిపల్ అవ్వలేదు. థ్యాంక్ గాడ్. ఓకే మరి ఆట మొదలు పెడదామా? ఈ రౌండ్ లో మీరు 4 గ్రాముల బంగారం గెలుచుకోవచ్చు. ముందుగా శ్రవంతి మీకోసం యువర్ టైం స్టార్ట్స్ నౌ. రోడ్ రోలర్, రైట్ ఆన్సర్. బిందు, హిమ బిందు, రైట్ ఆన్సర్. జ్యోతిక, రైట్ ఆన్సర్. పానీపూరి, రైట్ ఆన్సర్. హాస్య, రైట్ ఆన్సర్. పేరు ట్విన్ టవర్స్, రైట్ ఆన్సర్. ఐ డోంట్ నో. సుమన్, రైట్ ఆన్సర్. ఐ డోంట్ నో. 7 అంటే అప్ టు 3 grams gold. Very well done. Thank you. ఓకే సో సుష్మా, మీరు ఆడే ముందు మరో ప్రశ్న. ఓకే, అబ్బాయిలు కనుక బ్యాచిలర్స్ గానే ఉండిపోతే వాళ్ళకు ఉండే అడ్వాంటేజెస్ ఏమిటి? మనం మాట్లాడుకుందాం. వాళ్ళు బోల్డని చెప్తారు. ఒక గర్ల్ ఫ్రెండ్ కానీ 8 మంది గర్ల్ ఫ్రెండ్ మెయింటైన్ చేయొచ్చు సిగ్గు లేకుండా. ఇంకేముంటాయి? రోజు పెళ్ళని సార్ తిట్టించుకోకర్లేదు, తన్నించుకోకర్లేదు. మన దానికే ఉన్నావా? నువ్వే బదనాం చేసేలా ఉన్నావు. ఓకే మాన్సా. వెరీ గుడ్, నాకు ఇదే ఆన్సర్ కావాలి. ఏం అడ్వాంటేజెస్ ఉండవు, బేసిక్ గా జంగ్లీ జానవర్లా ఉంటారు వాళ్ళు. Yeah, అందుకే పెళ్లి obviously. Got my silence. అందుకే పెళ్లి చేసుకొని మనుషుల్లా ఉండాలి. లేకపోతే ఒక అదుపు లేకుండా మొత్తం హిందీలో అంటే బోల్డని చెప్పేస్తా నేను. కంపారిజన్స్ కులేస్తా అంటారు చూడు, ఎందుకులే. పిల్ల నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల బేసిక్లీ అదే మ్యాటర్. పెళ్లి చేసుకోవాలి, అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా. వెరీ గుడ్ అబ్బా, చిన్నదానివైనా బాగా ఆన్సర్ ఇవ్వకుండానే. ఓకే సుష్మా, మరి మీ ఆట ఆడేద్దామా? ఇమేజెస్ రెడీగా ఉన్నాయి. ఆల్ ది బెస్ట్ అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. కేక్, రైట్ ఆన్సర్. నమ్రత, రైట్ ఆన్సర్. ప్రభుదేవ, రైట్ ఆన్సర్. హట్, రైట్ ఆన్సర్. రోజా, రైట్ ఆన్సర్. సోను సుద్, అబ్బే. షీప్, రైట్ ఆన్సర్. సుమా, రైట్ ఆన్సర్. ఫ్యాన్, ఏ ఫ్యాన్? సీలింగ్, అదే పప్పులో కాలేసాం. సీలింగ్ ఫ్యాన్ కాదు, స్టాండింగ్ ఫ్యాన్. అప్ టు మీరు కూడా అప్ టు 8 అంటే 7 రైట్ ఆన్సర్స్. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. సో 3 grams బంగారం అండ్ గ్రామ్ బంగారం డ్రాప్ బాక్స్. సో మీ 3 గ్రాములు మీకు కావాలంటే మాకు కావాల్సింది మాకు కావాలి. ఏంటి ఆట. ఏం మాట? పాటకి ఆట. ఓకే. మ్యూజిక్.
ఇంగ్లీషులోన దండ పెట్టనెప్పుడు తేట తెలుగులో మీకు వందనం ఫేసు క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు నాకు ఇష్టమంట పసుపు సెందనం సెల్లు నంబరే లేదు నాకు అసలే డోరు నంబరే మీకు ఇస్తలే సెంటు బాటిలే ముట్టనైన ముట్టలే సన్న జాజులంటే సెట్టు మోజులే ఏ స్టార్ హోటల్ బొట్టు పెట్టి పిలిచిన దవా దవా దావాకే బరువు తీస్తలే డిస్కోలు బొమ్మలు డెమ్ము లైట్ గుట్టిన ఆమె తోపులోనే మేళమెడతలే ఎందుకు ఎందుకంటే నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్ నేను వాడే గాజుల్ కోకారైకల్ అన్ని ఓరమాస లెక్కల నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్ నేను వాడే గాజుల్ కోకారైకల్ అన్ని ఓరమాస లెక్కల ఓకే సో సూపర్ సుష్మా వెరీ నైస్ నెక్స్ట్ మాన్సా మీరు కూడా అలాగే ఆడిస్తే యాక్చువల్లీ 4 గ్రాములు గెలిచేసుకోండి నేను చెప్తున్నా కదా ఆల్ ది బెస్ట్ అండ్ మాన్సా నీకోసం యువర్ టైం స్టార్ట్స్ నౌ చీమలు. రైట్ ఆన్సర్ హల్వా. మాలవిక. రైట్ ఆన్సర్ ఎస్ సింబల్. ఛీ కరెన్సీ అది. మనోజ్. రైట్ ఆన్సర్ తెలీదు. మైక్. రైట్ ఆన్సర్ డైరెక్టర్. పేరేంటి సుధీరా. ఫైర్. నో దట్స్ నాట్ ఫైర్ సో 4 అప్ టు 4 గ్రామ్ బంగారం అబ్బే అందరూ 3 గెలుచుకుని డ్రాప్ బాక్స్ ఇస్తే మీరు దయాహృదయులు తాకింది మీదే. నాదా నేనేం చేశానే నేను చెయ్యి అంటే ఇలా చేస్తుంది అంటే దిష్టి అంటారు చెయ్యి అంటే దాని దిష్టి అంటారా అసలు ఇప్పటి వరకు పొగిడి బంగారం రాకపోయేసరికి హ! అంటే వాళ్ళ డిస్ తాకింది నువ్వే నాకు ఇప్పుడు బంగారం కదా అని అంటున్నాను. అబ్బా మాట మారడంలో నువ్వే అసలు సో గ్రామ్ బంగారం నీది 3 గ్రాములు డ్రాప్ బాక్స్ ఓకే సో దీంతో మనం 3rd రౌండ్ పూర్తి చేసుకున్నాం ఆట అయితే పూర్తయిపోయింది బట్ ఇప్పుడు స్కోర్స్ ఎవరెవరు ఎంత బంగారం ఉంది డ్రాప్ బాక్స్ లో ఎంత ఉంది తెలుసుకునే ముందు ట్రిప్లెక్స్ డిటర్జెంట్స్ ఆఫ్ వారి గోల్డెన్ స్టార్ టైటిల్ కోసం టాస్క్ చేయాలి అలాగే టాస్క్ ఎవరైతే చక్కగా పూర్తి చేస్తారో వాళ్ళకి ట్రిప్లెక్స్ డిటర్జెంట్స్ ఆఫ్ గోల్డెన్ స్టార్ టైటిల్ తో పాటు గ్రామ్ బంగారం కూడా గెలుచుకునే అవకాశం ఉంది సో ఇవాళ టాస్క్ ఏమిటంటే ఒక కాలు కింద బలూన్ పెట్టుకుని బ్యాలెన్స్ చేస్తూ ఆ బలూన్ పగలకుండా ఎగరకుండా ఇంకో కాలుకి సాక్స్ తొడిగించుకోవాలి సో ఎవరు ఫస్ట్ సాక్స్ తొలగించుకుంటారో వాళ్ళకే ట్రిప్లెక్స్ డిటర్జెంట్స్ వారి గోల్డెన్ స్టార్ టైటిల్ తో పాటు గ్రామ్ బంగారం కూడా వచ్చేస్తుంది సో రెడీయా ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ. అండ్ టైం లిమిట్ అంటూ లేదు కానీ ఎవరైతే ఫస్ట్ పూర్తి చేస్తారో అక్కడే టైం అయిపోయినట్టు ఇంకా ఓకే ఆల్ ది బెస్ట్ అండ్ యువర్ టైం స్టార్ట్ నౌ సరి అదే రాత్రి ఏంటి పగలేంటి మార్పు లేదులే మర్చిపోదామే బాధలు మర్చిపోదామే కోపం వస్తే కొంచెం ఆపుకుందామే అరే గెట్ అప్ అండ్ డాన్స్ ఇక నీదే ఛాన్స్ నీ చేతిలో అన్ని ఉన్నవిరా పాట పాడదాం ముందు ఎవరు ముందు ఎవరు ముందు 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 ఓకే టైం అప్ సూపర్ మాన్సా కంగ్రాట్యులేషన్స్ ఎన్ని బలూన్స్ పగలా ఏంటి 2 సూపర్ చాలా తక్కువలే కంపేర్ టు మీరు మోర్ దెన్ 3 అనుకుంటా గుడ్ యా కంగ్రాట్యులేషన్స్ మాన్సా నువ్వే ట్రిప్లెక్స్ డిటర్జెంట్స్ ఆఫ్ గోల్డెన్ స్టార్ టైటిల్ తో పాటు గ్రామ్ బంగారం గెలుచుకున్నావు థాంక్యూ సో ఇవాళ మన ఎపిసోడ్ ట్రిప్లెక్స్ డిటర్జెంట్స్ ఆఫ్ గోల్డెన్ స్టార్ ఇస్ మాన్సా అండ్ ఆల్సో 1 గ్రామ్ గోల్డ్ కంగ్రాట్యులేషన్స్ థాంక్యూ ఓకే సో మరి దీంతో పాటు మనం 3rd రౌండ్ మొత్తం పూర్తి చేసుకున్నాము ఇప్పుడు ఎవరి దగ్గర ఎంత బంగారం ఉందో చూసేస్తే ఎవరి దగ్గర అయితే ఎక్కువగా ఉంటుందో వాళ్ళకే రాజుగారి గదికి అర్హత మరి అది ఎవరో తెలుసుకోవాలంటే స్కోర్స్ ఎలా ఉన్నాయో చూసేద్దామా అంటే రాజుగారి గదికి వెళ్తుంది డాక్టర్ శ్రావంతి కంగ్రాట్యులేషన్స్
ముగ్గురు టీం కూడా చాలా చక్కగా ఆడారు. అందుకే డ్రాప్ బాక్స్ లో కేవలం 7 గ్రాముల బంగారమే ఉంది. బట్ ప్రస్తుతం మీ దగ్గర ఎంతైతే బంగారం ఉందో ఈ బంగారంతో మీ ఇంటిని మీరు బంగారం చేసుకున్నారు. కంగ్రాచులేషన్స్. ఓకే, మరి సెకండ్ రౌండ్ SMS విన్నర్ ఎవరంటే కంగ్రాచులేషన్స్ అండ్ వెల్కమ్ టు ద ఫోర్త్ అండ్ ద ఫైనల్ రౌండ్. రాజుగారి గది. సో రాజుగారి గదికి చేసిన శ్రవంతికి స్వాగతం, సుస్వాగతం. వెల్ డన్. సో రాజుగారి గదిలో డోర్ 1, డోర్ 2, డోర్ 3. ఏదో ఒక డోర్ వెనకాల నేను 7 గ్రాముల బంగారం ఉన్న డ్రాప్ బాక్స్ ని పెట్టబోతున్నాను. మీకు 2 ఛాన్సెస్ ఉన్నాయి. ఫస్ట్ ఛాన్స్ లోనే ఏ డోర్ నెంబరు జాగ్రత్తగా ఆలోచించండి. టెన్షనే లేదు, కంగారు కూడా లేదు. నాకు ఎక్కడ ఏ పోపు మాడట్లేదు, మీకు కూడా ఎక్కడ ఏం కంగారు, ఏ ట్రైన్ మిస్ అవ్వట్లేదు. హ్యాపీగా ఆలోచించి ఏ డోర్ నెంబరో చెప్తే ఆ డోర్ వెనకాల కనుక కరెక్ట్ గెస్ అయితే మీకు 7 గ్రాములకి 7 గ్రాములు, మీ దగ్గర 8 ఉన్నాయి, 7 జోడించి 15 గ్రాములతో మీ ఇంటిని బంగారం చేసుకోవచ్చు. అక్కడ పొరపాటున మిస్ అయిపోయింది అనుకోండి, ఛాన్స్ 2 ఉంది. సెకండ్ ఛాన్స్లో 50% వస్తుంది, అంటే 3.5 గ్రాముల బంగారం. మీకు 3.5, వీకెండ్ లక్ష్మికి ఈరోజు 3.5 మిగులుతుంది. ఇట్లా కాదు కానీ ఒక డీల్ మాట్లాడుకుందామా? ఏమిటో ఏ డోర్ లో ఉందో నాకు చెప్పి మొత్తం బంగారం పంచు. మోసమా? ఇంట్లో కూర్చున్న నా మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నారు. అబ్బే, ఆనెస్టీ ఇస్ ద బెస్ట్ పాలసీ. అండ్ మీరు ఇప్పటి వరకు కూడా చాలా బ్రహ్మాండంగా ఆడుతున్నారు. ఇలాంటి థాట్ కూడా మీకు రాకూడదు. జెన్యున్ గా ఆడదాం, జెన్యున్ గా గెలవండి మీరు. సో సెకండ్ ఛాన్స్ వరకు కూడా వెళ్ళొద్దని నేను కోరుకుంటున్నాను. ఓకే, ఎలాగో వీకెండ్ లక్ష్మికి రాబోయే ఎపిసోడ్లు కూడా ఉన్నాయి కదా, మీకంటే ఒకటే ఎపిసోడ్ అని నేను అందరికీ చెప్పేస్తుంటాను. బట్ డూ యువర్ బెస్ట్ అబ్బా. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నేను వెళ్ళరానా? ఓకే, సో పెట్టేశాను. డోర్ నెంబర్ 1 ఆర్ 2 ఆర్ 3 ఏదో ఒక డోర్ వెనకాల డ్రాప్ బాక్స్ ఉంది. అందులో 7 గ్రాముల బంగారం ఉంది. శ్రవంతి మైండ్లో, మనసులో ఏ డోర్ నెంబర్ ఉందో అది కనుక ఇది కనుక సేమ్ అయిపోతే నేను 7 గ్రాములు మొత్తం ఇచ్చేస్తా. అవ్వకపోతే అప్పుడు సెకండ్ ఛాన్స్ ఇస్తాం. ఓకే, బట్ ముందుగా ఫస్ట్ ఛాన్స్ కోసం టేక్ యూర్ టైం, జాగ్రత్తగా ఆలోచించి చెప్పు. Are you ready? యా. ఓకే, ఏ డోర్ నెంబర్? అంటే నా మనసు ఒక చెప్తుంది, నా మైండ్ ఇంకొకటి అంటుంది. రియలీ? Yes. నీ మైండ్ ఏం చెప్తోంది? 1 అంటుంది, నా మనసు 3 అంటుంది. మనసు 3 అంటోంది. అప్పుడప్పుడు మైండ్ మాట వినాలి, అప్పుడప్పుడు మనసు మాట వినాలి. ఇప్పుడు నీ Most of మాట the times- వింటాను. Huh? ఇప్పుడు నీ మాట వింటాను. నా మాట వింటే అసలు నేను మాట్లాడను. అందుకే సో చాలా వరకు రెండింటిని సముదాయించి 2 కలిపి ఏ డోర్ నెంబర్ చెప్తుందో అది చెప్పు. మోస్ట్ ఆఫ్ ద టైం మనసే గెలుస్తుంది, కానీ మనసు గెలిచినప్పుడు మైండ్ ఓడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. మొత్తానికి ఎవరి మాట వినబోతున్నావు? I'll go with 3. యువర్ హార్ట్? ఎస్. డోర్ నెంబర్ 3 గుర్తు చేస్తున్నాను. ఇక్కడ దీని వెనకాల ఉంటే 7 గ్రాములు నీవే, లేకపోతే సెకండ్ ఛాన్స్, అంటే డోర్ నెంబర్ 1 or 2 వెనకాల ఉన్నట్టు అర్థం. సో ఫైనల్ సే 3 fix. 3. ఓకే, 3 ఫిక్స్ అంట. సో ప్లీజ్ ఫ్రీజ్ డోర్ నెంబర్ 3. సో డోర్ నెంబర్ 3 ఫ్రీజ్ చేసేసాను. అది అలాగే ఉంచుదాం. మిగతా ఇద్దరు ఏ డోర్ నెంబర్ అనుకున్నారో విన్నావా? సుష్మా, ఏ డోర్ నెంబర్ అనుకున్నావు? 3. 3ఏనా? ఓకే, మాన్సా? I'll go with 2. 2 అనుకుంటున్నావా? చూద్దాం ఎవరు నిజమో. ప్రస్తుతం మాత్రం ఫస్ట్ ఛాన్స్లో డోర్ నెంబర్ 3 ఓపెన్ చేద్దాం. రెడీయా? Ready. ఓకే, ప్లీజ్ ఓపెన్ డోర్ నెంబర్ 3.
రాజుతో, అలాగే 7 గ్రాముల అదృష్టం తెచ్చిపెట్టింది. సో 15 గ్రాముల బంగారంతో ఈ రోజు డాక్టర్ శ్రవంతి ఇంటిని బంగారం చేసుకున్నారు. కంగ్రాచులేషన్స్. మీరు కూడా ఆర్ఆర్ఏసి గ్రాముల బంగారం గెలుచుకున్నారు. వెరీ గుడ్ యా, కంగ్రాచులేషన్స్ ఆల్ ఆఫ్ యూ. అండ్ ఏం చేయబోతున్నారు? మమ్మీకి ఇస్తా. మమ్మీ పెళ్లి కోసం ఏదో చేసి పెడతారు, మీ ఆయన కోసం ఏమైనా చేసి పెట్టుకుంటారు. రాబోయే సుబాబా, ఏదేమైనా మీ మొహంలో ఈ నవ్వు చూడడానికి చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇదమ్మా ఈరోజు గోల్డ్ రష్. వెళ్లే ముందు నేను 3rd రౌండ్ SMS విన్నర్ చెప్పకుండా వెళ్తానా ఏంటి? ఎవరంటే కంగ్రాచులేషన్స్. అలాగే అరసీనట బంగారు మాట కూడా వినేసేయండి. రోజుకి 3 అట్టిపళ్ళు కనుక తింటే గుండెకి సంబంధించిన వ్యాధులకి దూరంగా ఉంటారట. సూపర్ కదా? డాక్టర్స్ కి నేను ఈ మాట చెప్తున్నానంటే ఏదో బాగుంది కదా ఇది వింతగా. సో అది ఇవాళ గోల్డ్ రష్. మళ్ళీ రేపటి ఎపిసోడ్ లో మీ ఇంటిని అందరింటిని బంగారం చేయడానికి నేనైతే వచ్చేస్తాను. ఎవరింటిని బంగారం చేసుకుంటారో అంతా మీ చేతుల్లోనే ఉంది. టిల్ దెన్ టేక్ కేర్, బై బై.